అందరికీ స్వాగతం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఈజ్ an అఫీషియల్ 10th క్లాస్ సైన్స్ మోడల్ క్వశ్చన్ పేపర్. జూలై 2020లో జరిగే సైన్స్ పేపర్ సంబంధించి అధికారికంగా మనకి సైన్స్ పేపర్ని రిలీజ్ చేశారు, ప్రశ్నపత్రాలతో కూడిన. దానికి సంబంధించి ఈ ప్రశ్నలు ఎలా ఉండబోతున్నాయి, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ రకమైన ప్రశ్నలు అడుగుతున్నారు అనేది ఇక్కడ పరిశీలించండి. మీరు అన్నీ కూడా చదివిన ప్రశ్నలే వస్తాయి, అయితే కొన్ని రకమైన ప్రశ్నలు రావు. ఏ ప్రశ్నలు వస్తాయి అనే వాటికి మీరు జాగ్రత్తగా ఇక్కడ పరిశీలిద్దాం. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ జూలై 2020 జనరల్ సైన్స్ పేపర్ 1 and 2. పేపర్ 1 and 2 అంటే పేపర్ 1 అంటే ఫిజికల్ సైన్స్, పేపర్ 2 అంటే బయాలజికల్ సైన్స్ అన్న విషయం తెలుసు. దీంట్లో మనకి 33 ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. టోటల్గా 4 సెక్షన్లో 33 ప్రశ్నలు ఇవ్వబడతాయి. అన్ని ప్రశ్నలు కూడా సమాధాన పత్రాల మీద స్పష్టంగా గుండ్రంగా రాయాలి. 15 నిమిషాలు చదువుకోవడానికి ఉంటుంది. పార్ట్ ఏ అంటే ఇక్కడ పార్ట్ ఏగా పిలుస్తున్నారు. పార్ట్ ఏ అంటే ఫిజికల్ సైన్స్, పార్ట్ బి అంటే బయాలజికల్ సైన్స్. సో ఈ రెండింటినీ జాగ్రత్తగా పరిశీలించి రాయండి. అయితే పరీక్ష రాసేటప్పుడు మీరు ఎటువంటి కంగారు పడవద్దు. అక్కడ చెప్తారు, ఒకవేళ ఒకే జవాబు పత్రము ఇస్తారా లేకపోతే 2 జవాబు పత్రాలు ఇస్తాయా అనేది మీరు పరీక్ష రాసే ముందు వివరంగా తెలియజేస్తారు. కాబట్టి దాని గురించి మీరు కంగారు పడద్దు. ప్రస్తుతం ఏ ప్రశ్నలు వస్తాయి, దేని మీద మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది అనేది మాత్రం మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. చూడండి, సెక్షన్ 1 ఆల్రెడీ మనకు తెలుసు. 12 మార్క్స్, 12 క్వశ్చన్స్ ఉండేవి. ఇవి 6 క్వశ్చన్స్గా మారాయి. హాఫ్ మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు 1 మార్క్ క్వశ్చన్స్ అయ్యాయి. ఓకే, కన్వర్ట్ 30 degrees ఇంటూ కెల్విన్ స్కేల్. వెరీ ఈజీ కదా, అందరికీ వచ్చేసేది. కెల్విన్ని 30 degrees సీని కెల్విన్ మానంలోకి మార్చండి. ఆన్సర్ అప్పుడే మీరు నోటి ద్వారా చెప్పేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే కెమికల్ నేమ్ ఆఫ్ కామన్ సాల్ట్ ఈజ్, ఇది మీకు తెలుసు, సోడియం క్లోరైడ్ అని. అలాగే స్టేట్ పౌలి ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్, పౌలి వర్జ నియమాన్ని రాయండి. ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్కి సంబంధించి చాలా చక్కగా మీరు రాసేయచ్చు. అలాగే 4th క్వశ్చన్ చూడండి, స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఖచ్చితంగా స్టేట్మెంట్ అనేది ఉంటుంది. ఇదే మోడల్ మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? స్టేట్మెంట్, ఈ స్టేట్మెంట్లో వాక్యం సంబంధించి ఇక్కడ ఏమని ఇచ్చారు, 3s యొక్క n+ విలువ 3, 3s యొక్క n+ విలువ 4. ఈ కింది వాళ్ళలో సరైన సమాధానం ఈ జవాబు పత్రంపై రాయండి. ఏదైతే అడిగారో అది 4 అంకేసి మీరు ఏయా బియా సియా డి అని రాస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే 5th క్వశ్చన్ ఏమని ఇచ్చారు, కరెంట్ సంబంధించి ఇచ్చారు. వెన్ ద లెంత్ ఈజ్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డబల్ వెన్ ఇట్స్ రెసిస్టెన్స్ విల్ బి డాష్ వెన్ టెంపరేచర్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్ అని మనకి 4 ఆప్షన్లు ఇచ్చారు. ఒక విద్యుత్ వాహకం పొడవు రెట్టింపు చేసినప్పుడు దాని యొక్క నిరోధం ఎట్లా ఉంటుంది, పెరుగుతుందా, తరుగుతుందా, లేకపోతే 0 అయిపోతుందా, లేకపోతే అన్చేంజ్ అవుతుందా అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. లాస్ట్ 6th అర్ధవాహకం యొక్క ఏదైనా ఉపయోగం, రైట్ ఎనీ వన్ యూజ్ ఆఫ్ సెమీ కండక్టర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ చిన్ని ప్రశ్నల్లో స్మాల్ క్వశ్చన్లోనే ఒక యూజ్ ఇచ్చారు. అలాగే కంటెంట్ సంబంధించి చాలా సింపుల్గా మనకి కనిపిస్తుంది. ఇక సెక్షన్ 2కి వద్దాం. 2కి వచ్చేటప్పటికి మనకి 4 మార్క్స్, 8 మార్క్స్ వస్తాయి. 4 క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఇది వరకు 1 మార్క్ క్వశ్చన్లు అనేవాళ్ళం, 1 బదులుగా 2 మార్కులు వచ్చాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ చూడండి, ఫస్ట్ ఒక డ్రాయింగ్ ఇచ్చారు. కంప్లీట్ ద ఫిగర్ అండ్ రీడ్రా ద కరెక్ట్ డయాగ్రామ్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్లెట్. చూడండి, మనకి లైట్ సంబంధించి ఇచ్చారు. ఇవి ప్రాక్టీస్ చేస్తారు మీరు. 4 మార్క్స్కే ప్రాక్టీస్ చేస్తారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇక్కడ 2F2 వద్ద వస్తూ ఉంటే దాని యొక్క ఇంకొక 50 మార్క్ ఎక్కడొస్తుందని అదే బొమ్మని ఇంకొక లైన్ మనం గీసేసి రాస్తే చక్కగా మీకు 2 మార్కులు అనేవి వచ్చేస్తాయి. నెక్స్ట్ సెక్షన్ 2లో
ఎయిత్ క్వశ్చన్, రైట్ ఎనీ 2 క్వశ్చన్స్ టు అండర్స్టాండ్ డిఫరెన్స్ బిట్వీన్ మయోపియా హైపర్మెట్రోపియా. ఇది ఖచ్చితంగా మనకు క్వశ్చన్ వస్తుంది. దృష్టి, దీర్ఘదృష్టి, అశ్వదృష్టి సంబంధించి ఖచ్చితంగా మనకి ప్రశ్న ప్రతి 2 మార్కులు కావచ్చు, 4 మార్కులు కావచ్చు, 1 మార్క్ కావచ్చు, ఖచ్చితంగా మీకు రావాలి. దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీకు ఖచ్చితంగా వస్తే గ్యారంటీగా పబ్లిక్లో ఈ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా, ఇది జాగ్రత్తగా మీరు చదువుకోండి. అండ్ అజ్యూమ్ అండ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్ హూజ్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ n=1, l=0, ml0, m3 +12 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ 4 క్వాంటమ్ సంఖ్యలు ఇచ్చారు, ఆ మూలకం పేరేటో రాయమన్నారు. మీకు ఆల్రెడీ తెలుసు కదా, n విలువ అంటే మొదటి కక్ష, దాంట్లో l విలువ 0 ఉంది, m విలువ 0 ఉంది, +12 అంటే మొదటి ఎలక్ట్రాన్ ఉంది. అది ఏదో మీరు చక్కగా ఆ మూలకం పేరు చక్కగా రాసేయచ్చు. ఓకేనా, కాబట్టి ఇది n అంటే ఫస్ట్ దీంట్లో సంబంధించి n=1 అనగానే మొదటి కక్షలో ఏ మూలకాలు ఉంటాయో మీకు తెలుసు, ఎన్ని మూలకాలు ఉంటాయో తెలుసు. +12 అంటే ఏంటో, -12, +12 అంటే మొదటిది, అంటే 2 మూలకాలకు సంబంధించి ఫస్ట్ హైడ్రోజన్, హీలియం, హైడ్రోజన్ కరెక్టా, హీలియం కరెక్టా, అలాగ మీరు ఒకసారి మీరు పరిశీలించి దాని యొక్క ఆన్సర్ని రాసేయండి. నెక్స్ట్, రైట్ ద మెటీరియల్ రిక్వైర్డ్ టు డూ అన్ యాక్టివిటీ టు ప్రూవ్ వాటర్ అండ్ ఎయిర్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ కొరిజన్ ఆఫ్ ఐరన్. చాలా మంచి క్వశ్చన్ ఇది. ఇనుము తుప్పు పట్టడానికి గాలి నీరు అవసరమని రుజువు చేసే కృత్యము అవసరమైన పరికరాలు రాయండి. అది ఎన్ఎస్లో కావచ్చు, పిఎస్లో కావచ్చు, ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు మనకి రావడం జరుగుతుంది. 2 మార్కులు వస్తున్నాయి. కేవలం ఆ యొక్క యాక్టివిటీ చేయడానికి అవసరమైన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రాస్తే మీకు 2 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి 4 అవసరమైన పరికరాలు ఉన్నాయనుకోండి, 4 రాస్తే 4 అర్లు మనకి 2 మార్కులు వచ్చేస్తాయి. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. అలాగే సెక్షన్ 3కి సంబంధించి మనకు ప్రశ్నలు 4 ఇస్తారు, 4 4s are 16. ఇవి ఏ రకమైన మార్కులు ఇచ్చారో చూద్దాం. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. ఇది ఆల్రెడీ మీకు ఇది పిహెచ్ సంబంధించి ఆ యొక్క స్కేల్ మనకు వచ్చేసి చక్కగా ఇక్కడ ABCD అనేది ఇచ్చారు పేరు లేకుండా. బేస్ ఆన్ ద అబౌవ్ పిహెచ్ స్కేల్ వాల్యూస్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇది చాలా చక్కగా రాయండి. విచ్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్ అమాంగ్ ద ABCDE. ABCDలో ఏది బలమైన ఆమ్లం మీకు పిహెచ్ స్కేల్ ఆల్రెడీ టచ్ ఉంది. ఆ సెంటర్ పార్ట్ సంబంధించి న్యూట్రల్గా ఉంటుంది. ఇటు లెఫ్ట్ సైడ్కి వెళ్ళే కొద్దీ దాని యొక్క స్ట్రాంగ్నెస్ పెరుగుతుంది, ఆమ్లత్వం పెరుగుతుంది. దీంట్లో స్ట్రాంగ్గా ఉండేది ఏ అని మీకు నెక్స్ట్ B అనేది తెలుస్తుంది. అలాగే ఇటు క్షారాలకు వచ్చేటప్పటికి ఇటువైపు C నుంచి E వరకు కూడా క్షారత్వం పెరుగుతుంది అనేది మీకు గుర్తుంటుంది. పిహెచ్ స్కేల్ అనుసరించి చక్కగా 4కి 4 మార్కులు మీరు రాసేయగలుగుతారు. వెరీ ఈజీ క్వశ్చన్. మనకి ఫస్ట్ 2 చాప్టర్ల నుంచి ఖచ్చితంగా ఒక 4 మార్క్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఇదివరకు చదివి చాలా జాగ్రత్తగా మళ్ళీ చదవండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ ఈజ్ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఒక చిన్న టేబుల్ ఇచ్చారు. మెటీరియల్ మీడియం ABCD అని ఇచ్చారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ 1.3, 1.003 అండ్ 0.65, 2.42 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 సరిగా పడలేదు, 1.65. ఇక పట్టిక ఇచ్చారు, యానక పదార్థం పేరు ఇచ్చారు, వక్రీభవన గుణకం ఇచ్చారు. దీనికి ఒక టేబుల్ మనం ఆల్రెడీ చదివి ఉన్నాము. 4 మార్క్ క్వశ్చన్లో ఒక టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా. అది కూడా 99% టెక్స్ట్ బుక్లోంచి వస్తుంది. ఆ టేబుల్ ప్రిపేర్ అవ్వండి. దానికి సంబంధించిన ప్రశ్నలు, వీటిలో ఏ యానక పదార్థం కూడా కాంతి వేగంగా ప్రయాణిస్తుంది, వీటిలో ఏ యానక పదార్థంగా గలద కాంతి నెమ్మదిగా ప్రయాణిస్తుంది, అలాగే మిగతా 3టితో పోలిస్తే ఏ యానక పదార్థం దుక్కు సాంద్రత ఎక్కువ ఉంటుంది, వక్రీభవన గుణకం యొక్క ప్రమాణాలు రాయండి. దీంట్లో మాత్రం ప్రమాణాలు ఇక్కడ ఇచ్చారా ఇవ్వలేదా ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఏమైతే ఉన్నాయి 3 క్వశ్చన్ సంబంధించి టేబుల్లో ఉన్నాయి, ఖచ్చితంగా మీరు రాసేయచ్చు. ఓకే, నెక్స్ట్ డిఫైన్ ద ఫాలోయింగ్. ఇవి కూడా ఖచ్చితంగా వస్తాయండి. నిర్వచనాలు ఖచ్చితంగా 1, 2 ఖచ్చితంగా వస్తాయి, మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, నిర్వచనాలు 13వ క్వశ్చన్ మనం చూస్తే ఈ క్వశ్చన్కి రెండింటికి మనకి 4 మార్కులు ఉన్నాయి. అంటే ఒక నిర్వచనం కరెక్ట్గా రాసినట్లయితే 2 మార్కులు వచ్చేస్తాయి. ఫారడే నియమం ఇచ్చారు, అలాగే లెంజ్
నియమం ఇచ్చారు. ఈ రెండు కూడా నియమాలు సంబంధించి మా నిర్వచనం డెఫినేషన్ బాగా రాయండి. అలాగే దానికి సంబంధించి ఏమైనా ఉంటే బాగా మీరు ఇంకా వివరాలు ఉంటే కొద్దిగా రాయండి. నెక్స్ట్ 14th వచ్చాను. ఫస్ట్, వాట్ ఈస్ ద ఆక్టేట్ రూల్, హౌ డూ యూ అప్రిషియేట్ రోల్ ఆఫ్ ద ఆక్టేట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అని అష్టక సిద్ధాంతం గురించి ఇచ్చారు. ఇది చాలా మంచి క్వశ్చన్. 8 ఆక్టేట్ మనకు తెలుసు కదా, చెట్టు చివరి కక్షలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయని. అలాగే దీనికి సంబంధించి మనం జడవాయువులకు సంబంధించి చదువుకున్నాము. మంచి ప్రశ్న ఇది కూడా మంచి మార్కులు ఇచ్చే క్వశ్చన్ కాబట్టి దీన్ని కూడా బాగా చదవండి. ఇక సెక్షన్ 4 సంబంధించి ఇక్కడ 2 ప్రశ్నలు ఇస్తారు. ఇక్కడ మాత్రం ఇంటర్నల్ చాయిస్ ఇచ్చారండి. దీంట్లో మనకి చూస్తే ఒకటి కెమిస్ట్రీ నుంచి, ఒకటి ఫిజిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది. ఇక్కడ హౌ డు యూ ఫాలోయింగ్ ప్రాపర్టీ చేంజ్ ఇన్ ఏ గ్రూప్ అండ్ పీరియడ్ ఎక్స్ప్లెయిన్ అని ఇచ్చారు. అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఇచ్చారు. ఇది కానీ అంటే ఈ పీరియడ్లో గ్రూపుల్లో ఖచ్చితంగా ఇది కూడా చాలా మంచిది. మీరు ఒక టేబుల్ మీరు సులువు పద్ధతిలో మీ యొక్క టీచర్స్ నేర్పారు అంటే పరమాణు అసార్థం ఉంటే పీరియడ్లో ఎట్లా ఉంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా, అవే ఆన్సర్లు మనకు రావడం జరుగుతుంది. ఆన్సర్ మాత్రం తగ్గుతుంది పెరుగుతుంది ఆ టైప్లో ఒక సులువైన ఒక ట్రిక్ కూడా మీకు చెప్పుకుంటారు. ఆ ట్రిక్ ఫాలో చేయించండి. నెక్స్ట్ చూడండి, సబ్బు యొక్క శుభ్రపరిచే చర్యను ఇవ్వడం జరిగింది. అది కానీ ఇది కానీ రాయాలి. ఇక 16కు వచ్చినగా మనకి ఫిజిక్స్ నుంచి ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఒక ఘనపదార్థం యొక్క విశిష్టోష్ణను ప్రయోగపూర్వకంగా కనుగొనే విధానం గురించి ఒక యాక్టివిటీ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. లేకపోతే ఓ నియమాన్ని తెలిపి దాన్ని రుజువుపరిచే కృత్యాన్ని వివరించండి. అది ఇక్కడ స్టేట్ ఓమ్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్ ద యాక్టివిటీ ఆఫ్ ప్రూవ్ ఇట్. ఖచ్చితంగా ఇక్కడ మనం పరిశీలిస్తే సెక్షన్ 4 సంబంధించి యాక్టివిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనేది మనకి తెలుస్తుంది. ఒక్కొక్క ప్రశ్న మీరు గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్, చాలా మంచి మార్కులు సంపాదించుకునే అవకాశం దీంట్లో ఉంది సెక్షన్ 4లో. ఇక్కడ మనం పరిశీలిస్తే పటం, సాధారణంగా పటం మనకి లాస్ట్ క్వశ్చన్గా ఉండే ఫిజికల్ సైన్స్ అది లేదు. బహుశా ఈ క్వశ్చన్లోనే పటం ఇచ్చే కూడా అవకాశం ఉంది. పటాలు కూడా మీరు ప్రాక్టీస్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ ఇక బయాలజికల్ సైన్స్ పార్ట్ బి సంబంధించి దీనిలో కూడా మనకి 6 ప్రశ్నలు ఉంటే 6 కూడా ఇచ్చారు మనకి. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పారాసైట్ ప్లాంట్, పరాన్నజీవి మొక్కకు ఒక ఉదాహరణ. మీరు ఎప్పటి నుంచి చదువుతున్నారో అది బాగా రాస్తారు. అలాగే రేషియో, కీటకాలు, వాయునాళాలు, చేపలకు ఏముంటాయి అనేది అది కూడా మీకు తెలుసు. ఐ ఆమ్ అన్ ఇటాలియన్ డాక్టర్, ఐ స్టడీడ్ అబౌట్ ద వెయిన్స్ ఇన్ ద లెగ్ అండ్ నోటీస్ స్మాల్ వాల్వ్స్ ఇన్ దెమ్. హూ ఐ ఆమ్, నేను ఒక ఇటలీ వైద్యుడు, నేను కాల్లో సిరలను అధ్యయనం చేసి చిన్న చిన్న కవాటం గుర్తించాను, నేను ఎవరిని, పేరు రాస్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక స్టేట్మెంట్, కరెక్ట్ స్టేట్మెంట్ ఏదన్నది కూడా ఇచ్చారు, అడిగారు. ఒక్కొక్కటి 1 మార్క్ వస్తుంది. అలాగే దీంట్లో మనం చూడండి, సరైన పదంతో ఖాళీని పూరించండి. 4th ఏంటన్నది మళ్ళీ. అలాగే చిప్కోద్యమం ఈ క్రింది వాళ్ళని దేనికి సంబంధించింది? చేపలు, సరీసృపాలు, పక్షులు, చెట్లు. తెలుసు. చిప్కో ఉద్యమం సంబంధించి, చెట్లకు సంబంధించి ఎటువంటి ఉద్యమం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఇది బయాలజికల్ సైన్స్లో అందరూ రాస్తారు. దీంట్లో మనకు 1 మార్క్ వచ్చింది. ఇదే చిప్కో ఉద్యమం 2 మార్కులకి 4 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సెక్షన్ 2కి సంబంధించి మనం వెళ్ళిపోతే, రైట్ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫరెంట్ అండ్ ఎఫిరెంట్ నెర్వ్స్ అని ఇచ్చారు. అభివాహి, అపవాహి నాడుల మధ్య తేడాలు ఏమన్నారు, 2 మార్కులు ఇచ్చారు. నీవు ఒక డాక్టర్ని కలిసినప్పుడు క్లోమం గురించి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు? ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు క్లోమం సంబంధించి మీ క్లాసులో ఏమైతే చెప్పారో దాని గురించి ప్రశ్నలు, మంచి 2 ప్రశ్నలను అడిగేయడమే. ప్రశ్న బాగా చదవండి, ఆన్సర్ రాసేయండి. అలాగే రాముకు యాక్సిడెంట్ జరిగినప్పుడు 10 నిమిషాల తర్వాత రక్తం గడ్డగట్టలేదు, ఈ జన్యులోప వ్యాధిని ఏమంటారు అనేది ఉంది. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ చూద్దాము. రైట్, ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ జన్యులాప వ్యాధిని ఏమంటారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 26th కూడా, నీవు నాడీ వ్యవస్థ గురించి గ్రంథాలయంలో సేకరించిన సమాచారం ఆధారంగా మానవుల్లో ఎన్ని జతల కపాల నాడులు ఉంటాయో తెలపండి అని ఇక్కడ ఇచ్చారు. సెక్షన్ 2కి సంబంధించి. సెక్షన్ 3కి సంబంధించి మనకి మంచి మార్కులు వస్తాయి. ఇది చాలా జాగ్రత్తగా మీరు చదివారు ఆల్రెడీ. ఒక్కసారి మళ్ళీ పరిశీలిస్తే అన్ని ప్రశ్నలకు సమాధానం రాసేయచ్చు.
ఇవి అన్ని క్వశ్చన్లు రాయాలి. 4 ఇస్తారు, 4 రాసేయాలి. ఇక్కడ వాట్ ఈజ్ అండ్ ట్రాపిక్ లెవెల్, వాట్ డస్ ఇట్ రిప్రజెంట్ అన్ ఎకోలాజికల్ పిరమిడ్. పోషక స్థాయి అంటే ఏంటి, జీవావరణ పీరియడ్, అది దీనిని తెలియజేస్తుంది. చక్కగా దీనిలో 4 పాయింట్స్ మీరు రాసేయండి, బాగా మీకు మార్కులు వస్తాయి. అంటే 28th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ టు కండక్ట్ మోల్స్ ఆఫ్ లీవ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ మోల్స్ అర్ధపత్ర ప్రయోగ నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇక్కడ ప్రికాషన్స్ సంబంధించి ఖచ్చితంగా ఎన్ఎస్లో, బయాలజికల్ సైన్స్లో కానీ ఫిజికల్ సైన్స్లో కానీ ప్రికాషన్స్ మనం యాక్టివిటీ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి 4 మార్కులు ఇవ్వడం జరిగింది. చూసారా, ఇది ఒక ప్రయోగం యాక్టివిటీలో మనం యాక్టివిటీ ఎలా చేస్తున్నాము, అలాగే ప్రాసెస్తో పాటు ఇక్కడ ప్రికాషన్స్ కూడా మనం ఖచ్చితంగా తీసుకుంటే, చదువుకుంటే, గుర్తుపెట్టుకుంటే మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తలు రాస్తేనే ఇక్కడ 4 మార్కులు రావడం జరుగుతుంది. ఇక కంప్లీట్ ద ఫాలోయింగ్ టేబుల్ అని టేబుల్ ఇచ్చారు. థైరాయిడ్ గ్రంథి, అడ్రినల్ గ్రంథి, ఉండే స్థానము, స్రవించిన హార్మోన్. కేవలం 4 పదాలు రాస్తే 4 మార్కులు ఈజీగా వస్తాయి. చూసారా ఎంత బాగుందో పేపర్. అండ్ రైట్ 2 స్లోగన్స్ అబౌట్ ఆర్గాన్ డొనేషన్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ పీపుల్. ఇది మంచి ప్రశ్న. ప్రజల్లో అవయవదానం అవగాహన పెంచడానికి 2 నినాదాలు రాయండి. స్లోగన్స్ మనం చెప్తూ ఉంటారు కదా, విద్యాదానం చేయండి, లేకపోతే వేరే దానం చేయండి అని చెప్తూ ఉంటారు. అలా నినాదాలు ఉంటాయి. మంచి నినాదాలు తీసుకుని ఇంకొకరికి ప్రాణం పోయడానికి మనం అవయదానం పట్ల 2 నినాదాలు రాయమన్నారు. చక్కగా 2 నినాదాలకి ఇక్కడ 4 మార్కులు ఇవ్వడం జరిగింది. చూడండి ఎంత ప్రయారిటీ ఇచ్చారో. చక్కగా ఇలాంటివి వదిలేస్తే 4 మార్కులు కూడా పోతాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జనరల్గా, జీవశాస్త్రం సాధారణంగా జనరల్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కరోనా సంబంధించి కూడా వచ్చింది కాబట్టి ఇవి కూడా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అవేర్నెస్, ప్రజల్లో ఆరోగ్యం పట్ల కానీ లేకపోతే ఇతర విషయాల పట్ల కానీ అవగాహన పెంచేటప్పుడు ఏమైనా స్లోగన్స్ రాయమన్నా ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఆలోచించి మీ యొక్క శైలిలో రాయండి, చక్కగా మార్కులు పొందండి. నెక్స్ట్ సెక్షన్ 4 సంబంధించి ఇక్కడ మంచి ఎన్ఎస్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది. బయాలజికల్ సైన్స్లో, ఫిజికల్ సైన్స్లో సెక్షన్ 4లో 2 క్వశ్చన్లు ఇచ్చారు. 2 8 16 మార్కులు మాత్రమే. ఏకంగా ఇక్కడ 3 8 24 మార్కులు. ఇక్కడ చూస్తే మీకు కూడా మంచి చాయిస్ ఉంది. ఇక్కడ ఇంటర్నల్ చాయిస్ ఉంది. పటాలు బాగా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా మనకి 24 మార్కులు వచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. ఫస్ట్ చూడండి 37 ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్లోరోప్లాస్ట్ విత్ ఏ నీట్ లేబుల్ డయాగ్రామ్. అంటే చక్కని పటంతో హరిత రేణు నిర్మాణాన్ని వివరించండి. ఇలా పటం ఇచ్చేటప్పుడు మనకి 8 మార్కులు కాబట్టి ఖచ్చితంగా పటానికి 3 4 మార్కులు వస్తాయి మీకు. అలాగే వివరించడం, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు కూడా ఇంకొక 4 5 మార్కులు రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ క్వశ్చన్ ఏమని ఇచ్చారు, రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ అన్ఏరోబిక్ రెస్పిరేషన్ అని ఇచ్చారు. వాయు సహిత అవాయు శ్వాసక్రియల మధ్య తేడాలు రాయండి. ఇక్కడ కూడా ఇప్పటి వరకు మనం 4 మార్కులు ప్రశ్నగా మనం చదివాం. ఇక్కడ 8 మార్కులు ఉన్నాయి కదా, మళ్ళీ 8 సెంటెన్స్ రాయాలేమో అని మీరు కంగారు పడద్దు. మీరు 4 చదివారా, 6 చదివారా, 8 చదివారా, అవే చక్కగా రాయండి. మీకు మార్కులు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మార్కులు డబల్ చేశారు కాబట్టి ఇది వరకు 4 రాస్తే 4 మార్క్స్ వచ్చేవి, ఇప్పుడు 4 రాస్తే 8 మార్క్స్ వస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం కంగారు పడద్దు. పెద్ద ప్రశ్న అయినా సరే ఇదివరకు ఎలా చదివారో అలాగే రాయండి. నెక్స్ట్ మాస్టికేషన్ సంబంధించి వాట్ ఈజ్ ద మాస్టికేషన్, నేమ్ ఆఫ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీత్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ రైట్ దైర్ ఫంక్షన్స్. మాస్టికేషన్ అనగానేమి, ఆ మానవుల్లో వివిధ రకాల దంతాల పేరుని తెలిపి వాటి విధుల గురించి రాయండి అని లేదా మానవుల్లో లింగ నిర్ధారణ ఏ విధంగా జరుగుతుందో ఉదాహరణతోటి వివరించండి ప్రశ్నలు ఇచ్చారు. కాబట్టి ఇది కూడా ఇంకా లాస్ట్ ఖచ్చితంగా డయాగ్రామ్ ఇది చూడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా 8కి 8 మార్కులు వస్తాయి. శుక్రకణం పటం గీసి భాగాలు గుర్తించండి. మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రాశయం చూపు, మానవ విసర్జక వ్యవస్థ పటం గీసి భాగాలు గుర్తించండి. ఇక్కడ మీరు డియర్ స్టూడెంట్స్, నా యొక్క సలహా ఏంటంటే పటాలు గీసేటప్పుడు 8 మార్కులు ఇస్తున్నారు. అంటే
ఇది వరకు 4 మార్కుల ప్రశ్న ఇచ్చినప్పుడు మనం 2 మార్కులు ఇంచుమించు 2.5 మార్కులు పటం గీసినందుకు, మిగతా 2 లేదా 1.5 మార్కులు భాగాలు గుర్తించినందుకు ఇచ్చాం కదా లేబులింగ్. కాబట్టి ఇక్కడ 8 మార్కులు ఇచ్చారంటే చూడండి, పటం గీస్తే 4 or 5 మార్క్స్ వస్తాయి, భాగాలు 3 or 4 మార్క్స్. కాబట్టి చూడండి, మీరు లేబులింగ్ పటంలో భాగాలు ఖచ్చితంగా గీయవలసిన అవసరం ఉంది. అర్థమైంది కదా. ఇలా మన సైన్స్ పేపరు 100కి 100 మార్క్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే మిగతా వారందరూ కూడా, ప్రతి స్టూడెంట్ కూడా ఈజీగా పాస్ అవ్వడానికి చాయిస్ ఉంది. ఇది మంచి పేపరు, బయాలజికల్ సైన్స్ 2 కలిపి ఉంది. కాబట్టి డియర్ స్టూడెంట్స్, ఇది మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ ఎడ్యుకేషన్ వీడియోస్ 10th క్లాస్ సంబంధించి ఇంకా వీడియోలు చేస్తున్నాను, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అట్లా కామెంట్ చేయండి, డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చదవండి, బాగా మార్కులు తెచ్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.